అధికారుల పాలన. నిన్న గణతంత్రం వచ్చింది. గణతంత్రం రోజు ఇన్ని మాట్లాడిరు, ప్రతిపక్ష నాయకుడు రావట్లేదు అసెంబ్లీకి అని చెప్పి. ఇవాళ రాజీవ్ గాంధీ స్ఫూర్తి, లేకపోతే కాంగ్రెస్ స్ఫూర్తి, గ్రామ స్వరాజ్యం మేమే తెచ్చినాం, గ్రామాలకు ప్రత్యేక అధికారులు లేదా పంచాయతీ కార్యదర్శుల చేతిలో పెట్టి ఏడాది అయిపోయింది. ఇవాళ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు ఎప్పుడు గడువు ముగుస్తుందో తెలుసు. ఆల్రెడీ ముగుస్తుందని తెలిసిన తర్వాత ఎన్నికలు ఎందుకు చేయలేదు? పోనీ గ్రామాలకు సంబంధించి రిజర్వేషన్ల సమస్య ఉంటే కార్పొరేషన్లకు ఏమైంది? అంటే ఏడాది నుంచి ఏ చప్పుడు చేయకుండా, దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయకుండా, ఎన్నికలు వస్తాయనేటువంటి విషయం తెలిసిన తర్వాత దానికోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకుండా ఇవాళ ఎవరు నాశనం చేస్తున్నారు? మున్సిపాలిటీలని, లేకపోతే గ్రామాలని. కాంగ్రెస్ సర్కార్ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ఆ మేరకు ఎందుకు పనిచేయలేదు? ఏడాది అయింది కదా పరిపాలనలోకి వచ్చి.